ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తే జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. దావుద్ సాంగ్ లేపేసింది. అల్ట్రా 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 మ్యాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రో కాదు, మ్యాక్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడు దావుద్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. సో దావుద్ సాంగ్ అనేది టాప్ నాచుకుందని చెప్పుకోవచ్చు. వింటేజ్ ఎన్టీఆర్ అనేది చూస్తున్నామని చెప్పుకోవచ్చు అనమాట. లిటరల్లీ గూస్ బంప్ తెప్పించింది. సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. కూరమీనా కోసుకుంటా ఇయ్యాలా, పొయ్యి మీనా వేద్దామ మసాలా. సో దావుద్ సాంగ్ రిలీజ్ అయింది. సో దానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన రత్నేలు గారు ఒక ఇన్సిడెంట్ అయితే షేర్ చేశారని చెప్పవచ్చు అనమాట. ఆ సాంగ్ జరిగేటప్పుడు ఎన్టీఆర్కి సో కండరాల నొప్పి మరియు గాయాలు చాలా ఉన్నాయి, కానీ అదేవి లెక్క చేయకుండా అన్న సూపర్గా డ్యాన్స్ చేశారు. ఇలాంటి వాళ్ళు కదా మనకు ఉండాల్సిందని చెప్పారనమాట. సో అందుకే కదా జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అని అంటారు, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని అంటారు. ఎందుకన్నా ఇంత మా కోసం మీరు అంత కష్టపడుతున్నారు అని లిటరలీ అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. దేవుది 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 నెక్స్ట్ లెవెల్ అబ్బా. వింటేజ్ ఎన్టీఆర్ చూసినామని చెప్పుకోవచ్చు అనమాట. లిటరల్లీ నాకు నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, టెంపర్లో సాంగ్స్ ఏ విధంగా అయితే డాన్స్ వేశారో లిటరల్లీ ఇప్పుడు కూడా అదే స్టెప్, అదే ఎనర్జీ, అదే ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బా ఏమన్నా డాన్స్ వేసావు అన్న బా. ఫ్యాన్స్ కోసం ఇంతలా మీరు కష్టపడాలా? జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ పేరు చూస్తుంటే నాకు శ్రీదేవి అండ్ సీనియర్ ఎన్టీఆర్ పేరు చూసినట్టు అనిపించింది అనమాట. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అనమాట. సో లిటరలీ వింటేజ్ ఎన్టీఆర్ గారు డాన్స్ చూసాం, మనకు గూస్ బంప్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు వచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. సో ఇది నా రివ్యూ.